Hello everyone, I'm Tulsi standing before you and welcome back to my channel English with Tulsi. Almost 2 months ko nenu videos cheyatledu because you can see on my face. Unfortunately, I got mark under my eye. Because of that, I couldn't make videos. Of course, it is not clear even now, but it's getting late, so I started making a video today. So let us start our class today without any further delay. Because today's class is one of the most important topics in English grammar, that is tenses. Let's get started. సో టెన్స్ అనగానే చాలామంది టెన్షన్ పడిపోతూ ఉంటారు. అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. చాలా సింపుల్గా ఈజీగా అర్థమయ్యేలాగా ఈరోజు మనం టెన్స్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ మీనింగ్ ఏంటి, దాంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అగైన్ ఎన్ని సబ్ డివిజన్స్ ఉన్నాయి, వాటి యొక్క రూల్స్ ఏంటి, ఫార్ములాస్, కీవర్డ్స్ విత్ ఎగ్జాంపుల్స్ డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. Tense is a word taken from a Latin word called tempus, which means time plus action. That is, tense అనే వర్డ్ లాటిన్ వర్డ్ అయిన టెంపస్ అనే వర్డ్ నుంచి పిక్ చేసుకోవడం జరిగింది. టెంపస్ అంటే మీనింగ్ ఏంటంటే టైం ప్లస్ యాక్షన్. సో టెన్స్ అనగానే చాలామంది టైం అని చెప్తూ ఉంటారు, ఆఫ్ కోర్స్. బట్ టైంలో ఒక స్పెసిఫిక్ టైంలో ఏం యాక్షన్ జరిగిందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని టెన్స్ అంటారు. అగైన్ ఐమ్ టెల్లింగ్, టెంపస్ అనే వర్డ్ నుంచి పిక్ చేసుకోవడం జరిగింది. దట్ వర్డ్ కమ్స్ ఫ్రమ్ లాటిన్. ఆ టెంపస్ మీనింగ్ ఏంటంటే టైం ప్లస్ యాక్షన్. సో ఒక యాక్షన్ ఏ టైంలో జరిగిందో తెలియచేస్తే దాన్ని టెన్స్ అంటారు. కమింగ్ టు అబ్రివేషన్, టెన్స్ ఇస్ అన్ యాక్షన్ దట్ టేక్స్ ప్లేస్ అట్ ఏ పర్టికులర్ టైం. ఒక స్పెసిఫిక్ టైంలో ఒక పర్టికులర్ టైంలో జరిగిన పనిని టెన్స్గా మనం కన్సిడర్ చేస్తాం. There are 3 types of tenses. As you all know very well, there are 3 types of tenses, that is present, past and future. Present tense, past tense and future. ప్రస్తుతం జరుగుతున్న అన్ని యాక్షన్స్ ప్రెజెంట్, ఆల్రెడీ గతంలో జరిగిపోయిన యాక్షన్స్ అన్ని పాస్ట్, ఇంకా జరగబోయే యాక్షన్స్ అన్ని ఫ్యూచర్గా మనం కన్సిడర్ చేస్తాం. అగైన్ దీస్ 3 type tenses divided into 4 types. That is simple present tense. We can also call this as present simple, అలా కూడా చెప్పొచ్చు. And continuous tense and perfect tense. Third one is, last one is perfect continuous tense. So present simple, present continuous, present perfect continuous. In the same way, past tense and future tense also. So in past also we have 4, that is past simple, past continuous, past perfect continuous. Moving on to future, future simple, future continuous, future perfect continuous. చాలా మందికి ఇక్కడ డౌట్ ఏంటంటే, ఈ ఫస్ట్ వర్డ్ని నేను ఇక్కడ ప్రెజెంట్ సింపుల్ అని రాశాను, చాలా మంది దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటూ ఉంటారు. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. సో ఎలా కాల్ఫాల్ చేసినా బోత్ ఆర్ కన్సిడర్ సేమ్. నౌ టెన్స్లోకి డైరెక్ట్గా వెళ్ళడానికి ముందు ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ డిస్కస్ చేసుకోవాలి. బట్ బిఫోర్ దట్ వీ షుడ్ నో ఫ్యూ థింగ్స్ విచ్ అల్టిమేట్లీ హెల్ప్స్ టు రైట్ కరెక్ట్ ఆన్సర్ ఇన్ ఆల్ ది టెన్సెస్. లెట్ us మూవ్ ఆన్ టు దట్, దెన్ విల్ కమ్ టు సింపుల్ ప్రెజెంట్ టెన్స్. యాజ్ ఐ సెడ్ బిఫోర్, టెన్స్ నేర్చుకోవడానికి ముందు మనం ప్రొనౌన్స్, హెల్పింగ్ వర్బ్స్ అండ్ డిఫరెంట్ వర్బ్ ఫామ్స్ నేర్చుకోవాలి. అప్పుడే మనం టెన్స్ని పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలం. కమింగ్ టు ప్రొనౌన్స్, ఇందులో మనకు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని ఇంగ్లీష్లో మనకు స్టాండర్డ్గా ఉన్న కొన్ని రూల్స్ ఉన్నాయి. సో లెట్ us మూవ్ ఆన్ దట్. I, we comes under first person. It is a singular and this is plural, and you comes under second person. And these 3 comes under, you is considered as singular as well as plural in English. They obviously plural ga consider chestamu. And coming to here, he, she, it comes under third person singular. సో ఒకవేళ థర్డ్ పర్సన్ ప్లూరల్ ఉంటే కూడా ఇక్కడే కన్సిడర్ చేయాలి. సో దీస్ 3 కమ్స్ అండర్ థర్డ్ పర్సన్ సింగులర్. ఐ హోప్ యూ ఆల్ నో దిస్ వన్. సో ఇక్కడ మనం ఐల్ గో విత్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, రవి అండ్ ఫ్రెండ్స్. ఇది ప్లూరల్. సో దిస్ ఇస్ ప్లూరల్ అండ్ దిస్ ఇస్ సింగులర్. సో హీ, షీ, ఇట్ అండ్ ఆల్ సింగులర్స్ కమ్స్ అండర్ థర్డ్ పర్సన్. క్లియర్? థర్డ్ పర్సన్ సింగులర్గా వస్తారు. ఒకవేళ ప్లూరల్స్ అయితే వాళ్ళు ప్లూరల్ కిందకి వస్తారు. సో ఇవి ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, ఇంగ్లీష్లో జస్ట్ లెట్ మీ టేక్ ఏ వర్డ్ లైక్ గో. గో అన్న వర్బ్ ఫామ్ ఉంది. సో దేనికి ఇది పిక్ అవుతుంది అనుకుంటే, ఐ గోస్ విత్ గో, వి గో, యూ సెకండ్ పర్సన్ కూడా గోనే యూజ్ చేస్తాము వర్బ్ ఫామ్, అండ్ దే కూడా గోనే యూజ్ చేస్తాం. అండ్ థర్డ్ పర్సన్ సింగులర్కి ఆటోమేటిక్గా మనము గోస్
he goes, she goes, it goes and Ravi goes. వాట్ ఇఫ్ ప్లూరల్ అయితే ఏం చేయాలి? ప్లూరల్ అయితే వర్బ్ ఫామ్కి ఏది యూస్ చేయాలి? V1 లేకపోతే V1 ప్లస్ ఎస్ యూస్ చేయాలా అంటే దిస్ వన్ గోస్ టు ది గో. ఐ మీన్ టు సే దాట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫార్ములా ప్రకారం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూస్ చేసేది వర్బ్ ఫామ్. సో V1 దేనికి యూస్ చేస్తాము అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ అయిన ఐ అండ్ వీకి V1 యూస్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం యూ అండ్ దే కూడా V1 యూస్ చేస్తాం. అండ్ థర్డ్ పర్సన్ సింగులర్స్ అయితే హీ షీ ఇట్ అయినా లేదా పర్సన్ నేమ్ అయినా గోకి ఎస్ కానీ ఈఎస్ కానీ డిపెండ్ ఆన్ ద స్పెల్లింగ్ వీ హ్యావ్ టు యూస్. అండ్ కమింగ్ టు లాస్ట్ ప్లూరల్ ఫార్మ్స్ అయితే థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే ఆటోమేటిక్ అగైన్ ఇట్ కమ్స్ అండర్ గో. V1తోని మనం ఫ్రేమ్ చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్? ఐఎమ్ మూవింగ్ ఆన్ టు వర్బ్ ఫార్మ్స్ నౌ. సో ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే ఖచ్చితంగా మనకు వర్బ్ ఫార్మ్స్ కావాలి. లెట్ మీ గివ్ అన్ ఎగ్జాంపుల్ హియర్. I am a lecturer. In this sentence, we have only one verb form, that is helping verb. ఈ హెల్పింగ్ వర్బే మెయిన్ వర్బ్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఒక్కొక్కసారి కొన్ని సెంటెన్సెస్లో బిట్స్లో బీ ఫామ్ అని ఇస్తూ ఉంటారు. అప్పుడు బీ ఫార్మ్స్ అంటే ఏంటి మనకు తెలిస్తేనే మనం సెంటెన్స్ని ఎగ్జాక్ట్గా ఆన్సర్ చేయగలం. సో లెట్ us మూవ్ ఆన్. బీ ఫార్మ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్ అండ్ వేర్. ప్రెజెంట్ టెన్స్లో యామ్, ఈజ్, ఆర్ని బీ ఫార్మ్స్గా యూస్ చేస్తాం. పాస్ట్ టెన్స్లో వాజ్ అండ్ వేర్ని బీ ఫార్మ్స్గా యూస్ చేస్తాం. సో యామ్ ఎప్పుడు యూస్ చేస్తామంటే ఐకి యామ్ని యూస్ చేస్తాం. హీ, షీ, ఇట్కి ఈజ్ యూస్ చేస్తాం. అండ్ యూ ప్లూరల్ ఫామ్కి ఆర్ యూస్ చేస్తాం. యూ, దేకి ఆర్ యూస్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే పాస్ట్ టెన్స్కి వచ్చేసరికి సింగులర్కి వాజు, ప్లూరల్కి వేరు యూస్ చేస్తాం. సో బీ ఫార్మ్స్ టోటల్గా మనకు 5 ఇన్ నెంబర్ ఉన్నాయి. సో ఇవన్నీ మనకు సెంటెన్సెస్లో యూస్ చేయడానికి హెల్ప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వన్ డూ ఫార్మ్స్. ఇక్కడికే చాలామంది ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. డూ ఫార్మ్స్లో డూ ఎప్పుడు యూస్ చేయాలి? డస్ అండ్ డిడ్, వెన్ వీ హ్యావ్ టు యూస్ దీస్ 3 అని కన్ఫ్యూషన్ ఉంటుంది. సేమ్ do and does comes under present tense, did comes under past tense. So let me give an example. So ఈ pronouns లో దేనికి do యూస్ చేయాలి, దేనికి does యూస్ చేయాలి? Let us have a look. సేమ్ ఈ రూల్ గుర్తుంటే ఆటోమేటిక్గా ఇదిలో మనం ఫ్రేమ్ చేసేయచ్చు. ఐకి do, we do, you do, they do. అండ్ ఇంకెప్పుడు యూస్ చేస్తామంటే థర్డ్ పర్సన్ సింగులర్స్ అండ్ సింగులర్ నౌన్కి మనం ఖచ్చితంగా ఎస్ఈఎస్ యాడ్ చేసి వర్బ్ ఫామ్ని యూస్ చేస్తాం. So does. So what about this students plural form kada? So this comes again towards to do. I hope you understand. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్స్ ఎందుకు మనం డైరెక్ట్ చేసుకుంటున్నాము అంటే మనకు టెన్స్లో సెంటెన్సెస్ సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. ఆ సబ్జెక్టు ఇవే ఉండొచ్చు లేదా పర్సన్ నేమ్స్ ఉండొచ్చు. సో ఇవి వచ్చినప్పుడు మనం ఏ హెల్పింగ్ పిక్ చేసుకోవాలో మనకు బేసిక్ ఐడియా ఉంటే దెన్ వీ కెన్ ఈజీలీ రైట్ ద ఆన్సర్ కరెక్ట్లీ. అండ్ అట్ ద లాస్ట్ హ్యాస్, హ్యావ్, హ్యాడ్. హ్యాస్ అండ్ హ్యావ్ కమ్స్ అండర్ present tense, had comes under past tense, has and have, has comes for singular, have comes for plural, and had irrespective of singular plural past tense లో had అన్నిటికీ అదే యూస్ చేస్తాం. సేమ్ రూల్ హియర్ ఆల్సో. డిడ్ కూడా పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు వస్తుంది. అది సింగులర్ ఆ ప్లూరల్ అవసరం లేకుండా ప్రతి వాటికి కంటిన్యూస్గా కంపల్సరీగా డిడ్ మాత్రమే వస్తుంది పాస్ట్ టెన్స్ అయితే. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ఇంతకుముందు ఇది సరిగ్గా కనిపించినట్లేదు. సో ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు సింపుల్ ప్రెజెంట్ టెన్స్, యాజ్ ఐ సెడ్ బిఫోర్, మనం పర్సన్స్కి ఏ హెల్పింగ్ వర్బ్స్ యూస్ చేయాలి, హెల్పింగ్ వర్బ్స్లో మెయిన్ వర్బ్స్ అంటే ఏంటి, హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి. లెట్ us గో విత్ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఐ యామ్ ఏ లెక్చరర్లో యామ్ అన్నది బీ ఫామ్. బీ ఫామ్లో వచ్చిన ఒక వర్డ్ మనకి ఇక్కడ మెయిన్ వర్బ్గా రోల్ ప్లే చేస్తుంది. ఇదే యామ్ హెల్పింగ్ వర్బ్గా కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. లెట్ us మూవ్ ఆన్. Let us consider this example now. I am working as a lecturer. ఇక్కడ చూడండి మనకు సబ్జెక్ట్ ఉంది ఐ అండ్ యాక్షన్, ఏం పని చేస్తున్నాను, ఏం వర్క్ చేస్తున్నాను నేను. సో దిస్ కమ్స్ అండర్ వర్బ్ ఫామ్. అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఎ వర్క్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ ఏ లెక్చరర్. దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. సో మనకు ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. ఇన్ అడిషన్ టు దాట్ యామ్ అన్న హెల్పింగ్ వర్బ్ కూడా ఉంది. క్లియర్? సో ఇదే యామ్ ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ వర్బ్గా రోల్ ప్లే చేసింది. వెరస్ కమింగ్ టు హియర్, సో నేను చేసే పని వర్కింగ్, ఎగ్జాక్ట్గా పనిని ఇక్కడ మెయిన్ వర్బ్గా కన్సిడర్ చేసి దీన్ని మనం హెల్పింగ్ వర్బ్గా డివైడ్ చేసుకున్నాం. సో అదే వర్బ్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్గా రోల్ ప్లే చేస్తుంది. వాట్ ఇస్ ద డిఫరెన్స్ హియర్ అంటే సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు 2 వర్బ్స్ ఉంటే ఎగ్జాక్ట్ పనిని డినోట్ చేసే వర్డ్ని మెయిన్ వర్బ్ గాను, సబ్జెక్ట్కి మెయిన్ వర్బ్కి హెల్ప్ చేసే వర్డ్ని హెల్పింగ్ వర్బ్ గాను మనం డివైడ్ చేసుకోవాలి.
ఒక్కొక్కసారి మెయిన్ వర్బ్ లేకుండా ఒకే ఒక వర్బ్ ఉంటే దాన్ని ఆటోమేటిక్గా మనం మెయిన్ వర్బ్గా కన్సిడర్ చేయాలి ఇన్ దిస్ ఎగ్జాంపుల్. క్లియర్? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, లెట్ us మూవ్ ఆన్ టు సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో వీడియో లెంత్ అవ్వకుండా ఉండాలని నేను ఇప్పుడు ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ with abbreviation, formula, keywords and finally examples. So definitely that is going to be very easy and very understandable. If it is understand to you, if it is useful to you, don't forget to like, share and subscribe to my channel to support. Thank you.